నూతన సంవత్సరం, నూతన ఆలోచనల కార్యాచరణ చేయడం ద్వారా ఈ 2026 సంవత్సరం మీ జీవితంలో మంచి ఫలితాలను అందించాలి. కొత్త మనసుకు మంచి ఉత్సాహం అందిస్తుంది. కొత్త ఆలోచనలు, ఆచరణకు నూతనోత్తేజం కలిగిస్తాయి. నూతన సంవత్సరం అంటే కేవలం క్యాలెండర్లో ఒక తేదీ మారడం మాత్రమే కాదు. అది మన ఆలోచనలకు కొత్త ఊపిరి పోసే ఒక అవకాశము. ఎప్పుడూ కాలం తన ప్రయాణాన్ని ఆపదు, కానీ మన ఆలోచనలు మాత్రం ప్రతి క్షణం కొత్త దిశను ఎంచుకోవచ్చు. దశ మారితే ప్రతి ఆలోచన ఆచరణాత్మకం కావచ్చు. దశను తెచ్చే, దిశను నిర్ణయించే శక్తి ఆలోచనాపరుల చేతిలోనే ఉంటుంది. ఆలోచన చేసేవారు ఎప్పుడూ నిన్నతో సంతృప్తిపడరు. నేడు చేసినది రేపటికి సరిపోదని వారికి తెలుసు. అందుకే వారు తమ తప్పులను గుర్తించి, వాటినే తమ గురువులుగా మార్చుకుంటారు. నూతన సంవత్సరం వారికి ఒక ప్రశ్నగా ఎదురవుతుంది: గత సంవత్సరం నన్ను నేనే ఎంతగా తెలుసుకున్నాను? ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రతి మార్పు ముందుగా ఒక ఆలోచనగానే పుడుతుంది. ఆలోచన చిన్నదైనా, దానిలో నిజాయితీగా ఆచరిస్తే అది పెద్ద మార్పుకు విత్తనమవుతుంది. నూతన సంవత్సరం ఆలోచనాపరులకు ఆ విత్తనాలను నాటే సమయం. భయాన్ని తగ్గించి, ఆశను పెంచే కాలం. అవును, విజయం ఎప్పుడూ ఒక్కసారిగా రాదు. అది ప్రతిరోజూ మన ఆలోచనల్లో జరిగే చిన్న మార్పుల ఫలితం. నూతన సంవత్సరం మనకు గుర్తుచేస్తుంది: మార్పు బయట కాదు, మనలోనే మొదలవ్వాలని. మన ఆలోచనలు స్వచ్ఛంగా, సానుకూలంగా ఉంటే మన చర్యలు స్పష్టంగా మారతాయి. ఈ కొత్త సంవత్సరంలో కొన్నింటి స్థానంలో కొన్నింటిని రీప్లేస్ చేసుకోవాలి. అసూయ స్థానంలో అవగాహన అనే విత్తనం మనసులో నాటుకోవాలి. భయం వదిలి ధైర్యాన్ని తెచ్చుకోవాలి. నిరాశను నీరుగార్చి, ఆశను అందుకోవాలి. కాలం ముందుకు సాగుతుంది. మన ఆలోచనలను ఆచరణలో పెట్టకపోతే కాలం మనల్ని దాటేస్తుంది. తోటివారు మనకన్నా ముందుకు సాగిపోతారు. ఈ నూతన సంవత్సరం మీ ఆలోచనలు మీకు దారి చూపే దీపాలుగా మారాలని, మీ మనస్సు మీ గొప్ప విజయాలకు మొదటి అడుగుగా నిలవాలని కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.